ఇది ఫ్రెండ్స్, మనమైతే ఈ షాక్ బెటిల్ని చంపదలుచుకోవట్లేదు, విడిచిపెడుతున్నాం. మళ్ళీ ఇంకా ఎవరికైనా కావాలంటే మా ఛానల్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. పెట్టినట్లయితే మనమైతే ఇది సేకరించి ఇస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పైన థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్టాక్ బెటిల్ అనమాట. స్టాక్ బెటిల్ ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నది స్టాక్ బెటిల్. ఆ స్టాక్ బెటిల్ మాకైతే 2 దొరికింది, రెండిట్లో ఒకటి చనిపోయింది. చాలా విలువైనది కాబట్టి చనిపోతే మాకు చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే స్టాక్ బెటిల్ అనేది చాలా విలువైనది అంటున్నారు కదా, ఎన్నో మందులు పనిచేస్తున్నది అంటున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మాకు రెండోది అనమాట ఇది. ఫస్ట్ది అయితే చనిపోయింది, అది చనిపోతే చాలా బాధ వేసింది. 75 లక్షలు అయితే డబ్బుల విషయం అయితే పక్కన పెడితే అది ఎంతో విలువైనది అంటున్నారు. విలువైనది కాబట్టి మాకైతే చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇదైతే మనం ఇప్పుడు దీనికి ఏడ్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. చాలామంది పెడుతున్నారు, చాలామంది అప్రోచ్ అవుతున్నారు, కానీ ఎక్కడ అమ్మాలో ఎలా అమ్మాలో తెలియట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టాక్ బెటిల్ అనమాట. చూసారు కదా, పైన కొమ్ములు ఉంది. సేమ్ ఇంత మంచి కీటకాన్ని మనమైతే పాడు చేయాలనుకోవట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, దీని లైఫ్ టైం వచ్చి 7 సంవత్సరాలు అంటున్నారు. దీని లైఫ్ టైం అయితే 7 సంవత్సరాలు ఉండట్లేదు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది బయట చెట్ల దగ్గర బతికినప్పుడు అయితే 7 సంవత్సరాలు బతుకుతుందేమో, కానీ మన దగ్గర వస్తే ఇంచుమించు ఒక 2-3 రోజుల్లో ఫినిష్ చనిపోతుంది అనమాట. అందుకే చాలా బాధ వేస్తుంది. మా దగ్గర అయితే 3 రోజులు అయింది, 3 రోజులు అయితే చనిపోయింది ఒకటి. ఇదిగో ఇది రెండోది సేకరించామన్నమాట. సేమ్ ముందు వీడియో పెట్టాం కదా, అలాంటిదే ఇది కూడా. మా తమ్ముడు వాళ్ళు కూడా ఇంకోటి పట్టారు, అది కూడా చనిపోయింది అనమాట. చనిపోతే చనిపోయిందన్న అనేసి నాకైతే ఫోన్ చేయడం జరిగింది. చూసారు కదా, ఇదైతే మేము చాలా కష్టపడి సేకరించాము. అలాగే ఇంతకు ముందుది కూడా అక్కడ ఉండింది, ఇది కూడా దాని పక్కనే ఉండింది. చూసారు కదా, ఒక చెట్టునైతే ఉండింది. దీనికైతే ఆ చెట్టునే మళ్ళీ వదిలేద్దాం అనుకుంటున్నాము. ఇది మన భారతదేశానికి కూడా పనికి వస్తే బాగుండును ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ స్టాక్ బెటిల్ అనేది మన భారతదేశానికి కూడా కొంటే ఎంతో కొంత ఈ మెడిసిన్కి పనికి వచ్చింది అన్నట్టే అనుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది మెడిసిన్కి ఇంత మంచి కీటకం. ఇది ఈ మెడిసిన్కి పనికి వస్తే మన భారతదేశం కూడా శాస్త్రవేత్తలు ఏదో పరిశోధన చేసి మనకు కూడా చేస్తే బాగుండును. మన భారతదేశానికి అయితే ఇది అంతరించిపోకుండా ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా భిన్నంగా వస్తుంది. దీని గోర్లు వచ్చి చూసారు కదా, ఇలా పట్టుకుంటే మరి ఇంకా విడవదు. దీన్ని కాళ్ళు గోర్లు అయితే చాలా గట్టిగా ఉంది చూడండి. అంటే చాలా ఇలా పట్టుకున్నదంటే చూడండి, ఈ విడవడానికి చాలా రాదనమాట. ఇలా మన చర్మము తొక్కలు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇగో ఇక్కడ అలా ఉంటాయి జాతి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదేమైనా సరే మనం అయితే ఇప్పుడు దీనికి ఒక కుళ్ళిన చెట్టు దగ్గర వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. సరే కదా, మాకైతే డబ్బులు అవసరం లేదు. ఎవరైనా కావాలనుకుంటే మళ్ళీ ముందే మెసేజ్ పెట్టండి మా ఛానల్లో, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము ఇది సేకరించి మీకు ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాము. చూడండి, ఇంత మంచి కీటకాన్ని మనం చంపదలుచుకోవట్లేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా, దీన్ని అయితే మనం సేఫ్ జోన్లో పెట్టబోతున్నాం. చూడండి రండి, దీనికైతే ఒక కుళ్ళిన కొట్టు ఉంది, ఆ కొట్టులో పెట్టేద్దాం. మనం ఎవరికి కావాలంటే మళ్ళా తిరిగి సేకరిద్దాం. కానీ ఇదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ విడిచిపెట్టబోతున్నాం. ప్రశాంతంగా జీవించని. మన భారతదేశంలో ఇలాంటిది ఎన్ని కావాలన్నా దొరుకుతాయి. వేరే దేశాల్లో అంతరించిపోతాయేమో, కానీ మన దేశంలో అయితే అంతరించిపోదు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి స్టాక్ బెటిల్లు. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే మేము ఇప్పుడు కుళ్ళిన కొట్టు దగ్గర పెట్టబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ స్టాక్ బెటిల్ని అయితే మనం సేఫ్ జోన్లో పెట్టాము. చూడండి, ఈ కుళ్ళిన కొట్టు దగ్గర విడిచిపెట్టామన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇక్కడ పెడితే ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్తుందో. ఇది ఫ్రెండ్స్, మనమైతే ఈ స్టాక్ బెటిల్ని చంపదలుచుకోవట్లేదు, విడిచిపెడుతున్నాం. మళ్ళీ ఇంకా ఎవరికైనా కావాలంటే మా ఛానల్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. పెట్టినట్లయితే మనమైతే ఇది సేకరించి ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాం మరి. జై హింద్.